నిమ్మగడ్డ రమేష్ మీద వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడేమో రోజుకి గంటన్నర ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 79% జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీటీసీలు 76% ఏకగ్రీవంగా జరిగాయి. ఓన్లీ కడప జిల్లా, ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నాను, రాష్ట్రం గురించి చెప్పట్లా. అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది. 79% జెడ్పీటీసీలు 76% ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ అంటూ పెడబొబ్బులు పెడుతూ పొర్లుదండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది. ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మీరు నియమించిన వ్యక్తే. ఏదో కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు. ఎవరు లేదే, సేమ్ పర్సన్. మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా? అఫ్ కోర్స్ ఆ అవకాశం ఉంది. ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్మరు. అది మీ క్యాడర్ తెలుసుకోవాలి. మీరు ఎవరిని నమ్మరు అనేటువంటిది మీ క్యాడర్, మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది. వాళ్ళ భవిష్యత్ అన్న బాగుంటుంది. 30 సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్ గా ఎన్నికలు జరిగాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 11 మంది నామినేషన్లు వేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది నామినేషన్లు వేశారు. మీరు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగా ఏకగ్రీవం చేసి ఉండొచ్చు, లేదు ఇతరులు వేయకుండా ఆపుండొచ్చు. 11 మంది నామినేషన్లు వేశారు అని అంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడ్డం చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. డీటెయిల్స్ ఇవాళ కడపలో కూర్చుని మా వాళ్ళు అక్కడి నుంచి డీటెయిల్స్ తో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఏంటి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లే లేరు అని. అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్ గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరిని ఇచ్చారు ఏజెంట్లు. ఒకరు ఏజెంటు, ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరూ బూతుల్లో